యువరాణి మౌనవ్రతం. కోసల దేశాన్ని విజయేంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి మయూరీదేవి అనే కుమార్తె కలదు. ఆ కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయసు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కానీ మయూరీదేవి తన తండ్రిని ఒక చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకు. ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం పేదవాడని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరికి వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అని అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం, ఇతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలియదు. నేను అవంతి దేశపు యువరాజు వివేకావర్ధుణ్ణి. మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికి అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు. వివేకావర్ధనుడి తెలివితేటలకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు.